ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు అంతా సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో 7 మున్సిపాలిటీలను సంపూర్ణ మెజార్టీతో కైవసం చేసుకుంది కాంగ్రెస్. ములుగు, వర్ధన్నపేట, స్టేషన్ గన్పూర్, పరకాల, నర్సంపేట, డోర్నకల్, మరిపేడ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ఇక హంగ ఏర్పడిన వర్ధన్నపేట, కే సముద్రం మున్సిపాలిటీలను ఎక్స్ అఫీషియో మెంబర్స్తో కైవసం చేసుకోనుంది కాంగ్రెస్. మరోవైపు జనగామ, మహబూబాబాద్, తొర్రూరు మున్సిపాలిటీలో ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అంతా సిద్ధమైంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, కొత్తగా ఎన్నికైనటువంటి వార్డు మెంబర్లు, కౌన్సిలర్లకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం, అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. దానికి సంబంధించి అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైంది, దానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అందరిలోనూ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఎవరు ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నారు, హంగ్ ఉన్నటువంటి దగ్గర టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు 12 చోట్ల ఉంటే 7 చోట్ల స్పష్టమైనటువంటి మెజార్టీతోటి కాంగ్రెస్ ఉంది. మిగతా 5 చోట్లకు సంబంధించి కూడా చూస్తే ఇటు జనగామ కావచ్చు, మహబూబాద్, అదేవిధంగా కే సముద్రం, తొర్రూరు, వర్ధనపేట, ఈ 5 మున్సిపాలిటీల్లో ఏం జరగబోతుంది, రాజకీయ పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి అనేది అందరిలో ఆసక్తి ఉంది. అసలు మొదటగా చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఎట్లా ఉంటుంది, వార్డు మెంబర్లకు లేదా కౌన్సిలర్లకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఏ విధంగా చేస్తారు, దీని షెడ్యూల్ ఎట్లా ఉంటుంది, తర్వాత ఒకవేళ టై అయితే ఏ విధంగా ఎన్నిక చేస్తారు, ఒకవేళ కోరం లేకపోతే ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే మొన్నటి వరకు అయితే పోలింగు, కౌంటింగ్ ఇదంతా సక్సెస్ఫుల్గా చేశారు. ఇప్పుడేమో ఏదైతే పాలక వర్గానికి సంబంధించినటువంటి ఎన్నిక అదే కీలకమైంది. మొదట ఎట్లా ఉంటుంది సార్, అంటే లోపలికి ఎవరెవరిని అలౌ చేస్తారు, వాళ్ళ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, వాళ్ళతోటి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకురావాలి, కౌన్సిలర్లుగా కొత్తగా ఎన్నికైన వాళ్ళు? అంటే జనగామ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 30 వార్డులకు సంబంధించినటువంటి ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా 2 ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉన్నారు మన దగ్గర. ఈరోజు 11 గంటలకు వాళ్ళతో ప్రమాణ స్వీకారంతో సభ ప్రారంభం అవుతుంది. కానీ చైర్మన్కు, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటిది మాత్రం ముందు చైర్మన్కు సంబంధించింది 12:30కు స్పెషల్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అందులో వచ్చేసి ఎక్స్ అఫీషియో ఒకరు ఎమ్మెల్యే గారు అండ్ ఎంపీ గారు ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ వార్డు మెంబర్స్ ఉన్నారు. కాబట్టి వార్డు మెంబర్స్ వాళ్ళు అందరూ కూడా, ఆ కౌన్సిలర్స్ అందరూ కూడా వాళ్ళకి కేటాయించబడినటువంటి పార్టీ వారిగా సీటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు బీఫామ్ ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 10 గంటలకు కూడా బీఫామ్ ఇస్తారు అండ్ విప్ ఆల్రెడీ నిన్ననే ఇవ్వడం జరిగింది వాళ్ళు. కాబట్టి రికగ్నైజ్డ్ పార్టీస్కి మాత్రమే, నేషనల్ కానీ స్టేట్ పార్టీకి విప్ అనేది వర్తిస్తుంది. అండ్ ఎవరైతే మన ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్లకు విప్ అనేది వర్తించదు. అయితే వీళ్ళు అంటే ఈ మొత్తం ఎవరైతే ప్రాసెస్ని అంతా కూడా వీడియో రికార్డింగ్ చేయడం జరుగుతుంది, బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ 32 మందిలో 16 మంది వస్తేనే మనం సభ అనేది, స్పెషల్ మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సార్, అంటే దీంట్లో చైర్మన్, వైస్ చైర్మన్ ప్రపోజల్ ఎట్లా ఉండాలి, దీనికి ఎట్లా ఉంటుంది సార్, అంటే చైర్మన్ క్యాండిడేట్ని ఎట్లా చేస్తారు? అంటే బీఫామ్ ఆల్రెడీ వాళ్ళు పార్టీ వాళ్ళు బీఫామ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాత్రమే కంటెస్టింగ్ క్యాండిడేట్ ఉంటారు. వాళ్ళకు ఒక ప్రపోజర్ ఉంటారు, ఒకరు సపోర్టర్ కూడా ఉంటారు. వాళ్ళని మాత్రమే మనం కంటెస్టింగ్ క్యాండిడేట్గా తీసుకోవడం జరుగుతుంది. కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా ఆల్ఫాబెటికల్లో మనం వాళ్ళకి ఎంతమంది మద్దతుదారులు ఉన్నారు అనేది బై రైజింగ్ హ్యాండ్తోని వాళ్ళను ఓట్లను కౌంట్ చేయడం జరుగుతుంది. సో అంటే ఒకవేళ కనుక కోరం రాలేకపోతే ఎట్లా ఉంటుంది సార్, అంటే ప్రమాణ స్వీకారం ఇవాళ చేయలేకపోయారు అనుకోండి, దాని ఎట్లా ఉంటుంది అది? అంటే కోరము మనకు 50% మెంబర్స్, అంటే 32 ఎక్స్ అఫీసీతో కలుపుకొని 16 మంది రావాలి. మనకు 16 మంది రాకపోతే నెక్స్ట్ డేకి మనకు పోస్ట్ పోన్ అవుతుంది. సో ఇవాళ లోపలికి అలౌ చేయడం కావచ్చు, లేదా ఎక్స్ అఫీషియో మెంబర్స్ సంబంధించి కూడా వాళ్ళు ఎన్రోల్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఒకవేళ నిజంగా 16కు 16 రెండు వైపులా సేమ్ వచ్చాను అనుకోండి, టై అయింది అనుకో, అప్పుడు ఎట్లా ఎన్నిక చేస్తారు? అంటే ఓటింగ్ టై అయినప్పుడు మాత్రమే సమానంగా, ఇరు వర్గాలకు సమానంగా కంటెస్టింగ్ క్యాండిడేట్కు ఓట్లు పడ్డప్పుడు మాత్రమే మనం వాట్లల్లో మనం డ్రా సిస్టమ్ ద్వారా పోవడం జరుగుతుంది. సో ఎన్ని గంటలకు వాళ్ళని లోపలికి అలౌ చేస్తారు, వాళ్ళ బీఫామ్స్ అన్నీ కూడా వచ్చాయి కదా, అవంతా కూడా ప్రాసెస్ అంతా ఎప్పుడు ఉంటుంది? ఈ 1 అవర్ అంతా కూడా ఫస్ట్ అవర్ అంతా కూడా ప్రమాణ స్వీకారాలకే ఉంటుంది. అంటే 11 గంటలకు లోపలికి అలౌ చేస్తాము. అలౌ చేసిన తర్వాత 12:30కు మనకు అందరూ లోపలికి వచ్చేస్తారు. 12:30కు మనకు కోరం వస్తే స్టార్ట్ చేస్తాము. కోరం రాకపోతే 1 అవర్ వెయిట్ చేస్తాము. 1 అవర్లో కూడా అప్పటికి రాకపోతే, అంటే 1:30 వరకు కూడా రాకపోతే నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేస్తాం. ఓకేలా సేమ్ రేపు కూడా ఇదే సిచ్యువేషన్ ఏర్పడింది, రేపు కూడా కోరం రాలేదు, అట్లాంటి సిచ్యువేషన్ ఒకవేళ కనుక వస్తే ఫర్దర్ ఎట్లాంటి స్టెప్స్ చేస్తారు? అంటే ఈరోజు రేపు కూడా కోరం రాని పరిస్థితి ఏర్పడితే గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఫర్దర్గా ఇనిషియేషన్ ఇచ్చిన దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం అయితే
మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నికకు సర్వం సిద్ధమవుతుంది. సేమ్ టైంలో మొదటి 1 అవర్ కూడా గెలిచినటువంటి మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత 12 గంటలకు చైర్మన్ వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 మున్సిపాలిటీలు ఉంటే ఇందులో 5 చోట్ల హైప్ క్రియేట్ అయింది. అందులో చూస్తే మనం ప్రస్తుతం ఉన్నటువంటి జనగామకు సంబంధించినటువంటి కూడా చూస్తే ప్రస్తుతం 2 పార్టీల బలాబలాలు ఒకే తీరుగా మారాయని చెప్పుకోవచ్చు. పార్టీకి సంబంధించినటువంటి 12 మంది కాంగ్రెస్ నుంచి గెలిచారు. అదేవిధంగా ఒకరు సిపిఎం వాళ్ళ మద్దతుతోటి సిపిఎం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 13 మంది కౌన్సిలర్లు గెలిచారు. దీంతో ఇటు వీళ్ళకు 13 అటు వాళ్ళకు 13 ఇట్లా కౌన్సిలర్లు సేమ్గా నెంబర్ వాళ్ళ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి 4 గెలిచారు. ఈ 4 ఇండిపెండెంట్లు సంబంధించి కూడా ఇప్పుడున్న సమాచారం ఇప్పటికే క్యాంపు రాజకీయాల నేపథ్యంలో 2 బీఆర్ఎస్కు 2 కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది. దీంతో మరోసారి చూస్తే 2 ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉన్నారు. ఒకరేమో స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి పల్లా రాజేశ్వర రెడ్డి, రెండో ఎక్స్ అఫీషియో నెంబరు కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరికి సంబంధించినటువంటి ఎంపీ, ఆయన కూడా ఇక్కడే ఎన్రోల్ చేసుకున్నారు. దీంతో 2 పార్టీలకు సంబంధించినటువంటి సమానమైన ఓట్లు ఉన్నాయనేది ప్రస్తుతం రాజకీయంగా చర్చ జరుగుతుంది. వచ్చిన ఇండిపెండెంట్లు ఎవరికి మద్దతు తెలుపుతారు, ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేదానే ఆసక్తిగా మారింది. అయితే ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు ముగ్గురు ఒకవైపు వచ్చినా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే చైర్మన్ అవకాశం ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్తున్నారు. సేమ్ టైంలో ఇప్పటికే ఇండిపెండెంట్గా గెలిచినటువంటి కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే సమాచారం ఉంది. సేమ్ టైంలో అనేక రాజకీయ పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. గంటకు పరిణామాలు మారుతున్నాయి. మొదట్లో చూస్తే ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వాళ్ళు చైర్మన్ లేదా వైస్ చైర్మన్ కావాలన్నారు. సేమ్ టైంలో ఇప్పుడు చూస్తే సిపిఎం నుంచి గెలిచినటువంటి జ్యోతి బూడిద ఆమె వైపు నుంచి కూడా వైస్ చైర్మన్ కావాలి అని కోరుతున్నట్టుగా సమాచారం వస్తుంది. సేమ్ టైంలో ఇక చూస్తే కేసముద్రానికి సంబంధించి కూడా చూస్తే కేసముద్రంలో ఇక్కడ కూడా హంగ్ ఏర్పడింది. 16 కౌన్సిలర్లు ఉంటే ఇటు బీఆర్ఎస్కు 8 మంది, కాంగ్రెస్కు 8 మంది గెలిచారు. కానీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో మెంబర్ తోటి కేసముద్రంకి సంబంధించినటువంటి టెన్షన్ వీడింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. సేమ్ టైంలో మహబూబాద్కు సంబంధించి కూడా సేమ్ జనగామ తరహాలోనే నిన్నటి వరకు ఉంది. కానీ ఒక్కసారిగా రాజకీయ పరిణామాలన్నీ కూడా మారిపోయాయి. ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్కు మద్దతు తెలపడంతో ఇప్పుడు ఎక్స్ అఫీషియో స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ ఉన్నారు. ఆయన ఓటుతోటి మొత్తం 21 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రావడంతో మహబూబాద్కు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నిక కూడా కాంగ్రెస్ పార్టీకి లాంఛనమే అనే ఒక సమాచారం వస్తుంది. సేమ్ టైంలో తొర్రూరుకు సంబంధించి టెన్షన్ వాతా ఉంది. అక్కడ 7 కాంగ్రెస్ గెలిస్తే 9 బీఆర్ఎస్ గెలిచింది. సేమ్ టైంలో ఇక్కడ వరంగల్ ఎంపీ కడియం కావ్య, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే నాగరాజు కూడా ఎక్స్ అఫీషియల్గా ఇక్కడనే ఓటు నమోదు చేసుకున్నారు. దీంతో చెరి 9 ఓట్లు చెరి సగం సమబలమైంది. దీంతో ఇక్కడ ఎన్నిక టై అవుతుందా, డ్రా సిస్టంలో చేస్తారా, లేకపోతే కోరం వస్తుందా అనే టెన్షన్ ఉంది. వర్ధనపేటకు సంబంధించి కూడా ఇలాంటి టెన్షన్ ఉండే. కానీ అక్కడ 5 కాంగ్రెస్ గెలిచారు, 6 బీఆర్ఎస్ గెలిచారు. ఒకరు ఇండిపెండెంట్గా గెలిచిన క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియోగా ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి 6 అయినాయి, కాంగ్రెస్ పార్టీకి 7 రావడంతో కాంగ్రెస్ పార్టీ వర్ధనపేటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి అవకాశం లేదు. మొత్తంగా అయితే జనగామదే అందరిలోనూ టెన్షన్ ఉంది. జనగామ మున్సిపాలిటీ ఎవరి వశం కాబోతుంది, ఇక్కడ కౌన్సిలర్లు ఎవరిని ఎన్నుకోబోతున్నారు, డిసైడ్ ఫ్యాక్టర్స్గా మారినటువంటి ఇండిపెండెంట్లే కీలకంగా మారుతున్నారని చెప్పొచ్చు శ్రవంతి.